అందరికీ మరోసారి వందనాలు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటల్లో నుండి ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రభునందు పిల్లరా, కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. అన్నీ ముఖ్యమైనవే కానీ కొంచెం ఆలోచించదగ్గ కీర్తన, ప్రత్యేకంగా ధ్యానించదగ్గ కీర్తన. దైవత్రిత్వంలోని 2 భాగాలు వెల్లడి చేయబడేటువంటి ప్రత్యేక కీర్తన. అంతేకాదు కొన్ని ముఖ్యమైన విషయాలు మన దృష్టిలోకి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నించినటువంటి కీర్తన 91వ కీర్తన. రచయిత పేరు రాయబడలేదు. 90వ కీర్తన మోషే రాశాడు. 91వ కీర్తన ఎవరు రాశారో అక్కడ రాయబడలేదు. నేను అంటాను, దేవుడే అన్ని కీర్తనలు రాయించాడు భక్తుల్ని వాడుకొని. దీనికోసం ఏ భక్తుడిని వాడుకున్నాడో మొత్తానికైతే అది గ్రంథంలోకి వచ్చేటట్టు చేశాడు. ఇందులో మొట్టమొదటి వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు, సర్వశక్తుడు ఇద్దరు ఒక్కడేనా, వేరువేరా అంటే ఇద్దరు ఒక్కడు కాదు, ఇద్దరు వేరు. మహోన్నతుడు ఒక ఆయన ఉన్నాడు, సర్వోన్నతుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ మహోన్నతుని చాటు చేసుకొని, ఈయనను ఆధారం చేసుకొని ఎవడు బ్రతకని ఇష్టపడతాడో అతడికి సర్వశక్తుని యొక్క భద్రత లభిస్తుంది. ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుంది. అంటే మహోన్నతుని ఆశ్రయించిన వానికి సర్వశక్తుని సాహచర్యం లభించదు, కాపుదల లభించదు. కుమారుని ఒప్పుకున్న వాడికే తండ్రి దీవెన లభిస్తుంది. కుమారుని ఒప్పుకొనని వాడిని తండ్రి కోపిస్తాడని కీర్తనల గ్రంథంలోనే 2వ కీర్తనలో, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల తండ్రి కోపించును. ఆయన కోపము త్వరగా. చూసారా? కుమారుని గ్రంథము 12వ వచనం, 2 కీర్తన 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, లేకపోతే ఆయన కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. చూడండి, ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపడతాడు అన్నాడు. ఎవరైనా తండ్రి.
అలాగే మహోన్నతుని చాటున నివసించండి, అప్పుడు సర్వశక్తుని నీడన విశ్రమం మీకు దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది అని ప్రభువుని తండ్రిని ఇద్దరిని ప్రారంభ వచనంలోనే చూపించాడు. అయితే ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి చూస్తే మీరు 3వ వచనం నుంచి, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. రక్షిస్తాడు. ఈ తెగులు ఒక్కదాంతో ఆగలేదు, కింద వరుసగా తెగులు గురించి, రోగాన్ని గురించి, తెగులు గురించి, రోగాన్ని గురించి మళ్ళా చెప్పాడు. చూడండి, ఇప్పుడు తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడని ఒక మాట చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ తెగుళ్ళు ప్రస్తావన అవసరంలా. కానీ కింద వరుసగా మీరు గమనించినట్లయితే చూడు, 5వ వచనం నుంచి, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి అన్నాడు, రోగం అన్నాడు, తెగులు అన్నాడు, అంతటితో ఆగిపోయాడు. మళ్ళీ 10వ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇట్లా రోగము తెగులు వాటి సమయాలు, అవి పాడు చేసే విధానాలు, వీటన్నిటి గురించి మళ్ళా హెచ్చరించాడు, మళ్ళా పలికించాడు. ఎందుకు ఇట్లా చేశాడు దేవుడు? వేటగాడేవాడు అది సరే, కానీ నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొతమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు అంటాడు. పాములంటే మనకు కనపడుతున్నాయి, సింహాలు ఏడ కనపడుతున్నాయి? కొదమ సింహాలు ఏడ కనపడుతున్నాయి? అసలు కొదమ సింహాలను తొక్కటం ఏంది? భుజంగములను తొక్కటం ఏంది? నాగుపాములను అణగద్రొక్కటం ఏంది? ఇక్కడ కానీ కొంచెం మీరు ఆలోచన చేస్తే 13వ వచనం అసలు రహస్యం బయటపడింది. ఇక్కడ చెప్పినటువంటి వచనాలు నిజంగా మన భౌతిక జీవితానికి చెందినవా, ఆత్మీయ జీవితానికి చెందినవా? ఇది భౌతిక యుద్ధానికి చెందిన సంగత, ఆధ్యాత్మిక సంగ్రామం అంటే యుద్ధం, ఆధ్యాత్మిక యుద్ధానికి చెందినటువంటి సంగతుల? మరి అట్లయితే అపాయము కలుగదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నాడు కదా. విశ్వాసులు కానీ అన్యులు కానీ రోగము రాని ఇల్లుందా? అబద్ధాలు ఆడకుండా యథార్థం చెప్పండి. రోగం రాని ఇల్లుందా? బలహీనత ఎరగని మనిషి ఉన్నాడా? తొందరగా చెప్పాలి, విశ్వాసులైనా అవిశ్వాసులైనా. మరి వాగ్దాన సంగతి ఏంది? ఎప్పుడన్నా ఆలోచించారా? అపాయం నీ వద్దకు రాదన్నాడు. ఇంతవరకు ఏ అపాయం రాలేదా? ఒక్కసారి కూడా అపాయం రాలేదా? అపాయం వచ్చింది, కాపాడబడ్డాం. అపాయం వస్తే కాపాడతాననేది వేరు, అసలు అపాయమే రాదన్నాడు. అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని చెప్పాడు. భుజంగాలను అణగదొరుకుతావు, సింహాలను అణగదొరుకుతావు, కొదమ సింహాలను దొక్కేస్తావు, నాగుపామును అన్ని తొక్కటమే. పాము కనపడితే పరారైపోతాం. అంత పాము దాకనా బల్లిని దొక్కేవాళ్ళు ఉన్నారు. బల్లిని ఎప్పుడన్నా మనం ఊడ్చేటప్పుడు చీపురు తగిలి బల్లి తోక ఊడి బల్లి బతికి అది పరారైతే తోక గిలగిలా కొట్టుకుంటుంది. ఆ తోకను చూస్తేనే దడ కొంతమందికి. మళ్ళీ అదేమి బల్లి కాదు, బల్లి తోక ఊడిపోద్ది. ఊడిన బల్లి తోక చూస్తేనే గిలగిల దన్నుకుని గందరగోళం అయిపోతాం. అరే ఊడిన బల్లి తోకని చూసే గందరగోళం అయ్యే మనం తాసుపాముల్ని, నాగుపాములు అంటే త్రాచుపాములు, వాటిని తొక్కటం ఏంటి అసలు? అవునా? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. సరే కానీ నీ పాదములకు రాయి అయినా తగలకుండా ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళ చేతులతో ఎత్తి పట్టుకుంటారని ఉంది.
ఏదో ఒక్కసారి ఎత్తి పట్టుకున్నాడు కనపడట్లేదు దూతలు. ఎన్నోసార్లు పడ్డాం, పడలేదా? బండి మీద పోతా పడ్డాం, నడుస్తా పడ్డాం, కాలు జారి పడ్డాం, ఎన్నోసార్లు పడ్డాం. పడ్డోళ్ళు చేతులు ఎత్తండి, నేను కూడా పడ్డానని. బాత్రూంలో పడ్డాం, బండలు తుడుస్తా పడ్డాం. ఏమండి, జారి పడలేదా? ఎటు పోయారు దూతలు? చాయ్ తాగటానికి పోయారా? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నీ పాదమునకు రాయైనా తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అన్నాడు కదా. మరి ఏది అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇదేదో ఒకటి భూమి మీద జీవితానికి సంబంధించిన విషయం అయితే మనకి గొప్ప కానీ దేవునికి గొప్ప కాదు. మన భౌతిక జీవితం మనకి గొప్ప కానీ దేవునికి గొప్ప కాదు. దేవునికి మన ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం గొప్ప. సో 91వ కీర్తన అసలు ఏమి సూచననిస్తుంది మనకి? దేని గురించి బోధిస్తుంది? అందులో ఉన్న పాఠం ఏమిటి? అది వాస్తవిక కోణంలో ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూద్దాం. మన జీవితం రెండు విధాలు. ఒకటి భూమి మీద దృశ్య ప్రపంచంలో కనపడుతున్న భౌతిక జీవితం. రెండు ఆత్మీయంగా విశ్వాసమును బట్టి దేవునితో మనం కలిసి నడుస్తూ జీవించేటువంటి జీవితం. ఒకటి లోకముతో, లోక సంబంధులతో కలిసి బ్రతికేటువంటి జీవితం. రెండు దేవునితో నడిచేటువంటి జీవితం. క్రీస్తు యేసులోకి వచ్చినటువంటి వాడు రెండు జీవితాల అనుభవం కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసులోనికి రానివాడు ఒకటే జీవితం, అది లోకానుసారమైన జీవితం కంప్లీట్గా. క్రీస్తు యేసులోకి వచ్చినటువంటి వాడి బ్రతుకు వానపాములాగా అయిపోయింది. వానపాము ఒకటే, దాన్ని కానీ మీరు కట్ చేస్తే మధ్యలోకి రెండు భాగాలు అవుతుంది. రెండు భాగాలు రెండు దిక్కులకి వెళ్ళిపోతాయి, బ్రతికే ఉంటాయి, చావు. ఎప్పుడైనా ట్రై చేస్తారా? వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి, దొరికితే ప్రయోగం చేసి చూడండి. వానపాము ఒకటే, మధ్యగా మీరు కట్ చేయగలిగితే ఒక భాగం బతికి ఒక భాగం చచ్చిపోదు, రెండు భాగాలు రెండు దిక్కులకి వెళ్ళిపోతాయి. అంతకుముందు ఒకటే ఒకే వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది, అటు ముందుకో లేదా వెనక్కో. విడగొట్టిన తర్వాత రెండు వైపులకి వెళ్ళిపోతాయి. ఒకప్పుడు మనం వానపాము కట్ చేయకముందు ఎలాగైతే ఒక్కటిగా ఉందో అది మన స్థితి. యేసు అనే వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఈ వానపాము రెండు భాగాలు కట్ చేయటం జరిగింది. మన బ్రతుకు రెండుగా మారిపోయింది. ఇక రెండు ఒకదానికొకటి కలుసుకొని మళ్ళా అతుక్కొని జీవించే జీవితం లేదు. ఒకటి అట్లు ఆగిద్ది, ఒకటి ఇట్లు ఆగిద్ది. ఇలాంటి రెండు విధములైనటువంటి జీవితం, ఒక విచిత్రమైన జీవితం క్రైస్తవ జీవితం. కనబడుతున్న దృశ్య ప్రపంచంతో మనకు పరిచయం ఉంది. కనబడకుండా ఉన్న అదృశ్య ప్రపంచాన్ని కూడా నిదానించి చూసి ప్రయాణించేటువంటి కృప కూడా మనకు లభించింది. ఎందుకంటే మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. లోకస్తులకి ఆ భాగ్యం లేదు, ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు. ఇప్పుడు లోకస్తులు చూడని వాటిని మనం చూడగలిగే కృప దేవుడు మనకి ఇచ్చాడండి. స్తోత్రం, హల్లెలూయా. లోకస్తులు గుర్తించనివి, లోకస్తులు కనిపెట్టనివి, లోకస్తులు ఎదుర్కోనివి మనం ఎదుర్కొనేటట్టు, గుర్తించేటట్టు, కనిపెట్టేటట్టు, చూడగలిగేటట్టు మన కళ్ళు తెరిచాడు దేవుడు. అందుకే రెండు ప్రపంచాలు లేక రెండు లోకాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నందున మనం గందరగోళంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. శాంతి సమాధానం సంగతి ఏమో కానీ ఈ గందరగోళంలో అశాంతి, ఆవేదన, ఇది అని చెప్పలేని బాధ మనల్ని తరుముతూ ఉంటుంది.
అయితే ఇక్కడ ఈ రెండు జీవితాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎత్తలేదు, కానీ ఏది ముఖ్యమో దాని గురించి ఎత్తాడు ఈడ. అది ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం. దానిలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు, భూమి మీద జీవించేటువంటి జీవితంలో ఏదో కష్టపడి చదువుతాం, చిన్నపాటి ఉద్యోగమో వ్యాపారమో పనో ఏదో ఏర్పరచుకుంటాం, భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు కుటుంబం అట్లా నడుస్తుంది వ్యవస్థ. ఓకే, ఇందులో పెద్ద ఒత్తిళ్ళు ఏమి ఉండవు. పైసలు ఉంటే బిల్డింగ్ కట్టుకుంటాం, లేకపోతే ఏదో ఉన్న దానిలో బతికేస్తాం. ఇది మనకు అంత పెద్ద నొప్పి అనిపించదు. భూమి మీద జీవించే జీవితం కష్టాలైనా బాధలైనా అప్పులైనా తిప్పలైనా ఏవైనా మన మనసును అంతగా కలతపరచవు. మన మనసుని బాగా కలతపరిచి మనల్ని బాగా కృంగుబాటులోకి, నిరాశలోకి తీసుకెళ్ళేటువంటిది ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం. సాతానుకు ఒక పేరుంది, వేటగాడు అని. వాడు మన శరీరాలను వేటాడేవాడు కాదు, వాడు మన ఆత్మలను వేటాడే వేటగాడు. మన ఆత్మీయ జీవితంలో మనం వాడిని ఫేస్ చేస్తూ ప్రయాణం చేయాలి, వాడిని ఎదుర్కొంటూ ప్రయాణం చేయాలి. మనకి నొప్పి పుట్టించేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఆత్మీయ జీవితంలోనివే. తిరిగి జన్మించిన క్రైస్తవుడికి భూమి మీద ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వాడిని అంతగా ప్రభావితం చేయలేవు. తిరిగి జన్మించిన వ్యక్తిని, స్త్రీనైనా పురుషునైనా లెక్క చేయరు. బాగా వేదన పడేది దేని గురించి అంటే ఆత్మీయ జీవితాన్ని గురించి. మరి నా ఫీలింగ్ అది, మీకు ఎట్లా ఉందో మరి మీ ఫీలింగ్ అదేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటే చేతులు ఎత్తండి. ఒక పూట అన్నానికి లేకపోయినా నీకు అంత చింత ఉండదు, కానీ ఒక జరగరాని క్రియ నీ వల్ల జరిగిందంటే మాత్రం చిత్రవద. ఇలాగా మన జీవితంలో ఎంతవరకు భూమి మీద ఉంటాం అంతవరకు, ఈ శరీరంలో ఎంతకాలం జీవిస్తాం అంతవరకు ఈ పోరాటం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. వాడి గురించి వేటగాడు అన్నాడు. ఏం వేటగాడు వాడు అంటే, వాడు మనస్సుని, ఆత్మను వేటాడేటువంటి వేటగాడు. చిన్న పెద్ద తేడా లేదు, స్త్రీ పురుష భేదం లేదు, విశ్వాసి పరిచారకుడు దైవజనుడు ప్రవక్త భేదం లేదు. అందరినీ వేటాడటానికి నిరంతరం దాడికి సిద్ధమై సమరోత్సాహంతో సైన్య సమూహాలను సమకూర్చుకొని ప్రతినిత్యము మనల్ని తరుముతూ ఉండే ఫరో సాతాను, వేటగాడు. మనకి తెగుళ్ళు ఉన్నాయి, రకరకాల తెగుళ్ళు. శరీరానికి వచ్చే రోగాలు, తెగుళ్ళు మనకేం పెద్ద నష్టాన్ని కలిగించలేవు, మహా అయితే చంపుతాయి. చంపితే ఏం జరిగేది? పోయాడు ఉంటాం, ఇదేం ప్రాబ్లం కాదు. మన ఆత్మీయతకు తెగులు పట్టేటట్టు వాడు కుట్ర చేస్తాడు. వాడి వేటలో భాగం మన భక్తికి, ఆత్మీయతకు, పరిశుద్ధతకు, నీతిమత్వానికి, యథార్థతకు, సత్యసంధత్వానికి, విశ్వాసానికి, నిరీక్షణకు తెగులు పట్టేటట్టు చేసే పనోడు వాడు. మళ్ళీ చెప్పేదా? సరిపోయిందా? ఏవేవి మనకి శ్రేయస్కరమైనవో, శ్రేష్టమైనవో వాటన్నిటికీ తెగులు పట్టించగల వాడు. శరీరానికి తెగులు పడితే చెప్తున్నా, మందు ఉంది, తగ్గిద్ది. ఎన్ని రకాల తెగుళ్ళు ఉన్నాయో అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. కరోనా వచ్చింది, కరోనాకు కూడా మందులు ఉన్నాయి. చిన్నగా తిప్పలు పడి వాడుతున్నారు, టీకా ఏదో వేస్తూ ఉన్నారు, ప్రాబ్లం లేదు. ఇంకొక తెగుళ్ళు వస్తే దానికే ఉంటాయి.
స్టార్టింగ్లో కొంచెం భయపడ్డ తర్వాత భయం పోతుంది. చిన్నగా దానికి ఏదో విరుగుడు చూస్తారు, అయిపోదు. లోకస్తులే కనిపెడతారు, లేదా దేవుని బిడ్డలు కనిపెడతారు మందులు. కానీ మనలో ఉన్న విశ్వాసానికి తెగులు పడితే, నిరీక్షణకు తెగులు పడితే, పరిశుద్ధ జీవితానికి తెగులు పడితే, నీతికి తెగులు పడితే, మనం చేపట్టిన సత్యానికి తెగులు పడితే, ఇవన్నీ మనం కలిగి ఉండవలసిన శ్రేష్టమైన విషయములు. వీటికి తెగులు పట్టడానికి వాడు కుట్ర చేస్తాడు, నిరంతరం పోరాడుతూ ఉంటాడు. గాలిలో మార్పుల వల్ల సహజంగా తెగులు వస్తుంది. వాతావరణంలోని మార్పులను బట్టి తెగుళ్ళు వస్తూ ఉంటాయి. కొన్ని రకాల క్రిమికీటకాదులను బట్టి కూడా తెగుళ్ళు వస్తాయి. క్రిమికీటకాదులను బట్టి కూడా తెగుళ్ళు వస్తాయి. అట్లాగే మనకు ఒక క్రిమి ఉంది, సైతాన్. వాడు పట్టిస్తాడు తెగులు మనకి. అందుకే 4 సార్లు రోగాన్ని గురించి, ఒకసారి 3 సార్లు తెగులు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. గుడారము అన్నాడు. గుడారము అంటే భౌతిక శరీరము అని మాత్రమే కాదు, ఆధ్యాత్మికముగా మనము దేవుని గుడారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందసం ప్రత్యక్ష గుడారంలో ఉంచబడింది. దేవుని మందసం ఎక్కడ ఉంచబడింది? ప్రత్యక్ష గుడారంలో ఉంచబడింది. మనం దేవాలయం అన్నాడు. ప్రారంభంలో దేవాలయం ఏది? ప్రత్యక్ష గుడారమే. ఇప్పుడు అభినవ దేవాలయం మన గుడారం. అంటే మన దేహము, ప్రాణము, అందులో నివసించే ఆత్మ. దేవునికి మహిమ. ఇక్కడ వాగ్దానాలు ఇచ్చాడు. అపాయము నీకు కలుగదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. వేటగాని ఉరిలో నుండి నేను ఆయన తప్పిస్తాడు. మధ్యాహ్నం పాడు చేసే రోగం, చీకట్లో సంచరించు తెగులు, పగటి వేళ ఎగురు బాణం, ఒక్కొక్క దాన్ని వర్ణిస్తే బోల్డ్ అంత విషయాలు. పగటి వేళ ఎగిరే బాణం ఏంటి? చీకట్లో సంచరించే తెగులేంటి? మధ్యాహ్నం మందు పాడు చేయు రోగం ఏంది? ఈ 3 వర్ణిస్తేనే చాలా టైం తీసుకుంటుంది. దేవునికి మహిమ. ఇంటికి వెళ్ళి ధ్యానించండి. జస్ట్ ఊరక మీకు రూట్ చూపిస్తున్నాను నేను. ప్లెయిన్గా ఊరక కొన్ని పదాలు మీ ముందు అట్లా ఉంచుతున్నాను. మీకు ఇంటికి వెళ్ళి ఇక నమిలి ధ్యానించండి. దానికి లింక్ వచ్చిన ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఏవే నేర్పుతున్నాయో అర్థమైంది. మెట్టుకు ఒక్క సంగతి, ఈ రహస్యాలన్నీ ఎక్కడ బట్టబయలవుతున్నాయంటే, నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, భుజంగములను, కొదమ సింహములను అణగద్రొక్కెదవు అన్నాడు చూడు. అక్కడ బహిర్గతం అవుతాయి. సింహాలను తొక్కే పరిస్థితి ఏమిటి? భుజంగములేంటి, నాగుపాములేమిటి, కొదమ సింహాలు ఏమిటి అంటే, ప్రతి మనుషునికి, క్రీస్తు యేసునందున్న ప్రతి విశ్వాసికి కొన్ని రకాల దురాత్మలను వాడు ఏర్పరచి ఉంచుతాడు. మనందరికీ, క్రీస్తు యేసునందు విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారందరికీ కూడా వాడి సమూహంలో నుండి కొన్ని రకాల వ్యక్తులను, దూతలను మన చుట్టూ రౌండప్ చేసి ఉంచుతాడు. మన మార్గంలో అవి ఎదురుపడేటట్టు వాడు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పుడు అరణ్య యాత్రలో మనం ప్రయాణం చేస్తే అన్ని సింహాలు ఎదురురావు. కొన్నిసార్లు సర్పాలు ఎదురు వస్తాయి, కొన్నిసార్లు ఇంకో టైప్ జంతువు ఎలుగుబంట్లు ఎదురు వస్తాయి, కొన్నిసార్లు ఖడ్గమృగాలు ఎదురు వస్తాయి, కొన్నిసార్లు చిరుత పులులు ఎదురు వస్తాయి, కొన్నిసార్లు సింహాలు, కొన్నిసార్లు కొదమ సింహాలు. అరణ్య యాత్రలో ఎప్పుడూ ఒకే జంతువులు రావు. కొన్నిసార్లు ఏనుగులు ఎదురు వస్తాయి అడవిలో ప్రయాణం చేస్తుంటాయి. అలాగే మన ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ఇశ్రాయేలు అరణ్య యాత్ర లాంటిది.
రకరకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలా మన మార్గంలో మనల్ని ఒకటి మిస్ అయితే ఒకటి మిస్ అయితే ఒకటి, ఏదో ఒక దాంతో చిత్తుగా దెబ్బగొట్టడానికి వాడు కుట్ర బన్ని మన మార్గాల్లో ఫలానా ఘట్టంలో నువ్వు ఎంటర్ అవ్వాలి, ఫలానా ఘట్టంలో నువ్వు ఎంటర్ అవ్వాలి, ఫలానా వాడు దాడి చేయగానే దెబ్బతింటాడు కదా, తర్వాత నువ్వు ఎంటర్ అయిపోయి నువ్వు ఈ పని చేయాలి. ఇలాగ వాడిని లేవకుండా, ఆమెను లేవకుండా తొక్కాలి. ఆ మనిషిని నువ్వు కానీ వదిలేవంటే ఫ్రీగా, మనం వదిలేమంటే చాలామందిని పాడు చేసే అవకాశం ఉంది, ఆ దేవునికి వెళ్ళి తిప్పే అవకాశం ఉంది. మనం కష్టపడి సాధించుకున్న విజయాలన్నీ ఓటములుగా మారిపోయే అవకాశం ఉంది. రేపు పనికి మళ్ళీ దెయ్యాలారా జాగ్రత్త అనేవాడు జాగ్రత్త చేసి ప్రతి ఒక్క వ్యక్తి జీవన యాత్రలో ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క దాన్ని మనకు తారసపడేటట్టు ఒక వ్యూహం ప్రకారం వాడు కుట్రబన్ని నీ మార్గంలో అవి నీకు ఎదురొచ్చేటట్టు రెడీ చేసి పెట్టాడు. బెదిరించడానికి చెప్పట్లా, వాస్తవమే చెప్తున్నా. చూడు, ఒక ఘట్టంలో అమ్మ తప్పించుకున్నా కాస్త ప్రశాంతత దొరికిందంటే మళ్ళీ ఇంకోటి ఎదురైతే ఆత్మీయ జీవితానికే మళ్ళీ దాంతో కొంతకాలం వేట, దాన్ని తప్పించుకొని అమ్మ బయటపడ్డామంటే ఇంకొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకోటి ఎదురైంది. నాగుపాములు, భుజంగాలు, కొదమ సింహాలు అన్నట్టు ఇక్కడే దూతల కాపుదల మనకు అవసరమై ఉంది. భౌతికమైన వాటి నుంచి తప్పించడానికి కాదు, భౌతికంగా ఏర్పడేటువంటి కీడులు, సమస్యలు, బాధలు దేవుని దృష్టిలో అవి గొప్పవి కాదు. ఆధ్యాత్మిక పతనమే మన నిజమైనటువంటి పతనం. ఆత్మీయ నష్టమే శాశ్వత నష్టం. ఆత్మీయంగా ఏర్పడే తెగులే ప్రమాదకరం. ఆత్మీయతకు ఏర్పడే కీడే అసలైన కీడు. అందుకే దేవదూతుల్ని ఆ విషయాల్లో మనకు కాపలా ఉంచాడు దేవుడు. అయితే ఆ కీర్తన మొత్తం మీరు ధ్యానించండి. అన్నీ ధ్యానించిన తర్వాత మొట్టమొదటి వచనం దగ్గరికి మళ్ళారండి. కింద చెప్పినటువంటి ఈ ఈ ఏవేవైతే వాడి వేట లేకపోతే వాడి పోరాటం, వాడి యుద్ధం ఉందో, ఎన్ని రకాలుగా వాడు దాడి చేస్తాడో, ఎన్ని రకాలుగా కుట్ర పన్నుతాడో, ఎన్ని రకాలుగా ఉచ్చులు బన్ని, ఉరులు బన్ని, వలలు బన్ని మనల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాడో, మనల్ని పాడు చేయడానికి ఎన్ని రకాల దూతల్ని వాడు వాడతాడో, ఈ విషయాలన్నీ టూకీగా చెప్పేశాడు అక్కడ. అన్నిటికీ ఒకే దూత పనిచేయడు. దేనోడు దానికి ఉంటారు దేవదూతలు. మనలో ఒక్కొక్క తత్వాన్ని రెచ్చగొట్టడానికి ఒక్కొక్క ఆత్మని వాడు ఉపయోగిస్తాడు, ఒక దేవదూతని. మళ్ళా దేవదూతలందరూ ఒకే స్టేజ్ కలిగిన వాళ్ళు కాదు, అందులో కేటగిరీస్ ఉన్నాయి. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ఆకాశ మండలంలో ఉండే దురాత్మలు ఉన్నారు. వేటాడేటప్పుడు వేటగాళ్ళు 5-6 పోతారు. ఫస్ట్ ఒకడు ఉచ్చు పెడతాడు. ఆ ఉచ్చులోకి ఒక జంతువు చిక్కిందనుకో, వెంటనే మిగిలినటువంటి 5 ఒకడు పట్టుకుంటే మిగిలిన 5 వచ్చి మొత్తం 6 కలిసి దాని మీద దాడి చేసి దాన్ని లేవకుండా తొక్కిపడతారు. ఇది ఎలాగో అపవాది పన్నే ఉచ్చులు, ఆ ఉచ్చుల్లో చిక్కుపడితే ఇక లేవకుండా తొక్కటానికి, ముక్కుమ్మడి దాడి చేయటానికి అందులో శక్తులు మార్పు. మళ్ళా ఒక దయ్యం శక్తి వేరు, ఇంకో దయ్యం శక్తి వేరు. దయ్యాలకు అన్నిటికీ ఒకే శక్తి ఉండదు, అందులో మళ్ళీ పర్సంటేజ్ ఉంది, మార్పు ఉంది. దేవదూతలందరికీ ఒకే రూపం లేదు, దేవదూతలందరికీ ఒకే స్థాయి లేదు, దేవదూతలందరికీ ఒకే అంతస్తు లేదు. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, అధికార దూతలు, సమాచార దూతలు, అందరికీ ఒకటే పని కాదు, అందరికీ ఒకటే కేటగిరీ కాదు, వేరు 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 వేరు. అలాగే దెయ్యం అంటే సైతానుగాడు కూడా అన్నిటికీ ఒకే దెయ్యాన్ని వాడడు, ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క దాని లైన్లో దించుతాడు.
మనందరి వీక్ పాయింట్స్, మనందరి లోపాలు, మనందరి బలహీనతలు, మనందరి ఐడియాలజీ మొత్తం వాడి దగ్గర లిస్ట్ ఉంది. నీకు మర్మమైనది ఏది లేదని దేవుడే చెప్పాడు వాడి గురించి. మొత్తం లిస్ట్ ఉంది వాడి దగ్గర. దాన్ని వినియోగించి ప్రతి ఒక్కడి ఆత్మీయ జీవితంలో వాడు పోరాటం చేస్తూనే ఉంటాడు. ఏ ఘట్టంలో ఎవరెవరు ఎంటర్ అవ్వాలో, ఎలా ఎవరెవరు వేటాడాలో నిన్ను మొత్తం నియమించబడింది. అందుకే ఈ బాధలన్నిటి నుంచి తప్పించుకొని ఈ యాత్ర సుగమమై గమ్యస్థానానికి నువ్వు నేను మనం చేరాలి అంటే ఒకే ఒక్క పరిష్కారం చెప్పాడు. మహోన్నతుని చాటున నివసించటం నేర్చుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక వేరే మార్గమే లేదు. శత్రువు బలవంతుడు, వాడు నీకు పెట్టిన ఉరులు ఉచ్చులు నీ మార్గంలో వాడు సిద్ధపరిచిన క్రూర జంతువులు గొప్పవి. వాటిని అణగదొక్కే శక్తివంతుడవు నీవు కావాలి అంటే నీవు మొట్టమొదట మహోన్నతుని చాటున నివసించటం నేర్చుకోవాలి అన్నాడు. మహోన్నతుడు అంటే యేసు. ఎవరి చాటున? యేసు చాటున బ్రతకటం, యేసును చాటు చేసుకోవటం. నాకు అర్థం కాదు, చాటున దాక్కునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? చాటున దాక్కునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది ఒక వ్యక్తికి? ఏ భయము, ఏ ఇబ్బంది, ఏ సమస్య లేనప్పుడు బాహాటంగానే ఉంటాడు. ఎవరైనా తరుముతుంటేనేగా, ఎదిరించే దమ్ము లేకపోతేనేగా ఎవరో ఒక చాటును దాక్కునేది. ఇక్కడైతే ముందే చెప్పేశాడు, నువ్వు ఎదుర్కొనే శత్రువు బలవంతుడు, వాడి వ్యూహాలు నీకు అర్థం కావు, వాడి కుట్రలు నీకు తెలియవు. కాబట్టి వాడు నీ మీద చేసే దాడులన్నిటి నుంచి నువ్వు కాపాడబడి విశ్రాంతిని అనుభవిస్తూ నెమ్మదిగా నీ యాత్ర ముగించాలనుకుంటే మహోన్నతుని చాటున నివసించటం అనే ప్రక్రియను సాధన చేయమన్నాడు. ఆయన్ని చాటు చేసుకో. ప్రతిదానికి ఆయన చాటుకు వచ్చి దాక్కో. ఆయన ఎప్పుడు ఒక ఆశ్రయపురంగా సిద్ధపరచుకో, కేడంగా సిద్ధపరచుకో. శత్రువుని కొట్టు, వాడు నీ మీదకి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా పోయి నీకు కేడమై ఉన్న క్రీస్తు చాటుకు వెళ్ళిపోమన్నాడు. అసలు ఏ ఘట్టాల్లో వాడు నిన్ను ధరుతాడు, ఎప్పుడు ఆయన చాట అవసరం అనేది ఒక అంశం. మళ్ళీ కొంచెం శరీర బలహీనత ఉన్నందున అంత క్లుప్తీకరిస్తూ ఉన్నాను. లేకపోతే సావధానంగా పోతే 3 గంటలు చెప్పేవాడిని. ఎప్పుడెప్పుడు ఆయన చాటు మనకు అవసరమై ఉంది, ఎప్పుడు మనకు ఆయన కృప అవసరమై ఉంది, గ్రహించిన వారమై. ఎన్ని బాధలు వచ్చినా గుర్తుపెట్టుకో, ఏమాత్రం అవకాశం దొరికిందా నీ కాళ్ళు బట్టి ఆయన సామీప్యంలో లేకుండా నిన్ను దూరంగా తీసుకెళ్ళి పడేయడానికి చాలా కుట్ర జరిగింది. సావనైనా సావటానికైనా ఇష్టపడు. అయితే ఏసయ్య ఒళ్ళో, ఏసయ్య చాటున నేను ఎంత కింద పడని, ఎంత గందరగోళం కానీ, ఎంత తొట్టుపడని, ఎంత త్రోవ తప్పని, ఎంత తలక్రిందులు అవని, ఏసయ్య కొట్టినా, తిట్టినా, చంపినా, ముంచినా, తేల్చిన నువ్వే, ఏమన్నా చేయి నువ్వే, కానీ శత్రువుకు నన్ను అప్పగించొద్దు, నన్ను నీ చాటు నుండి తోలివేయొద్దు అని దేవుని పాదాలు పట్టుకో. అదే నీ విజయ రహస్యం. దేవునికి మహిమ. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ప్రేమించేవాడిని తప్పిస్తాను అనే మాట మాట్లాడాడు. మహోన్నతుని చాటున నివసించేవానికి భద్రత, విశ్రాంతి. ఆయన్ని ప్రేమించి ఆయన సాహచర్యాన్ని కోరేవానికి కాపుదల. మహోన్నతుని చాటున నివసించడం నేర్చుకున్న వానికి భద్రతతో పాటు శక్తి కూడా కలుగుతుంది. ఎంత శక్తి అంటే, పడగెత్తిన త్రాచు పాముని నీ కాలి మడెమతో తొక్కి చంపేయగలంత శక్తి. సింహం కనీసం తక్కువ వేసుకున్న ఒక 150 కిలోలు ఉంటుంది.
కనీసం 120 కిలోలనే ఉంటుంది. పొడవు సరిగ్గా మనం టేప్ పెట్టి కొలిస్తే ఒక 6 అడుగులు ఈజీగా ఉంటుంది సింహం. అంత పెద్ద సింహాన్ని కాలుతో తొక్కేయటం ఏంటి అసలు? కాలుతో తొక్కి చంపే అవకాశం ఉంది ఒక పాముకే. సింహాన్ని చీల్చి చంపాలి. కానీ ఇక్కడ సింహం అంటాడు, కొదమ సింహం అంటాడు, భుజంగం అంటాడు. భుజంగం అన్న సర్పజాతే. నాగుపాము అంటాడు, మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటాడు. అణగద్రొక్కుదువు త్రొక్కెదవు అంటే ఈ మొత్తం పాము జాతికి చెందినవే. పాము జాతికి చెందినవే కానీ గర్జిస్తాయి సింహాల్లాగా. అన్ని కాలు కింద తొక్కబడి చంపబడే జాతే. అందుకే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5:8 ఇలాగ అన్నాడు చూడు. పేతురు రాసిన పత్రిక, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. సింహం మింగిద్దా నవిలిద్దా? మింగిద్దా నవిలిద్దా? నమలకుండా మింగే జంతువు ఒకటే, సర్పం. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని పేరేమో సింహము, గర్జించే సింహము. వాడు చేసే పనేమో మింగటం. అంటే ఇటు పాము, కానీ వీడి చర్యలు, వీడి హడావిడి, వీడి గందరగోళం అంతా కూడా సింహపు లక్షణాలు. ఇక్కడ కొదమ సింహం అన్నా, సింహం అన్నా, భుజంగం అన్నా, నాగుపామన్నా మొత్తం కాలు కింద తొక్కేస్తామంటే మొత్తం సర్పజాతికి చెందిన, మొత్తం సాతాను వాడి దూతలకు చెందిన మ్యాటర్ అది. మహోన్నతుని చాటున నివసించి సర్వశక్తుని నీడను విశ్రమించి ఆయనను నీకు నివాస స్థలముగా చేసుకొని ఆయనను విస్మరించకుండా, ఆయన నుండి విడుదల పొందకుండా ఆయనతో హత్తుకొని ఉండి ఆయన సాహచర్యంలో వర్ధిల్లితివా, ఇదిగో నీ మార్గంలో ఎదురయ్యే వాటన్నిటిని కూడా నీ కాలి మడిమతో తొక్కి అణగదొక్కి అడుగు ముందుకు సాగించగలుగుతావు. ఆయన సాహచర్యాన్ని కోల్పోయావా? ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేశావా? ఆయన చాటున దాగి ఉండటం అనే దాన్ని అశ్రద్ధ చేశావా? నీ మార్గంలో ఎక్కడో చోట వాడి వేటకు గురవుతావు, బలవుతావు. అందుకే చిన్నదానికి పెద్దదానికి కృంగిపోయి, కుమిలిపోయి, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి, దిగజారిపోయి, బలహీన పడిపోయి, నిన్ను నువ్వే నిందించుకుంటూ ఏదో అయిపోవద్దు. సరే, తొట్టుపాటైనా, బలహీనతైనా, కృంగుపాటైనా, ఏదైనా చావో బతుకో తాడో పేడు ఆయన తేల్చాల్సిందే. కాబట్టి ఆయన దగ్గరికే పోతే ఆయన మాత్రం వదలననే మొండితనం, మంకుపట్టు ఎప్పటికీ నీలో నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడు. ఇదే ఉపదేశం ఈవేళ. ఎవరెవరు ఎలా పోరాడుతున్నారో, ఏ విధమైన పోరాటంలో ఉన్నారో నాకైతే తెలియదు. నాకు దేవుడు చెప్పింది నేను మీతో చెప్తున్నా. చావో బతుకో ఆయన మాత్రం వదలొద్దు. శిక్షించినా రక్షించిన ఆయనే. పాపమో పుణ్యమో, నీతో అవినీతో, మంచో చెడో ఏదైనా తేల్చాల్సింది ఆయనే. వాడికి సంధిస్తే నిన్ను ఈడ్చికెళ్ళి వేటాడటానికి ప్రయత్నం చేస్తాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక.